హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక టిఫిన్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే స్పాంజ్ దోశని ఎలా వేసుకోవాలో, దానికి తగిన చట్నీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. మొదటిగా స్పాంజ్ దోశకు కావలసిన ఐటెంను నేను మీకు చూపిస్తాను. మొదటగా మినపప్పును నానబెట్టుకొని శుభ్రంగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని అంటే దీనికి ఈ దోశకి ఏంటంటే బియ్యం నానబెట్టవలసిన అవసరం లేదు, కేవలం బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. ఈ మినపప్పుని శుభ్రంగా నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన పిండి నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి మినపప్పు నానబెట్టుకొని రుబ్బగా వచ్చిన మినపరుబ్బు. ఇప్పుడు దీంట్లో మనము బియ్యం కడిగిన పిండి అయినా పర్వాలేదు, లేదా పొడి పిండి అయినా పర్వాలేదు. ఇందులో మనము బియ్యం పిండిని 1 కప్పు, ఇదైతే ఒక 3 కప్పుల బియ్యం పిండిని మనము యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇందులో 3 కప్పుల పిండిని దీంతో 3 కప్పులు వేసి మనము శుభ్రంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, 3 కప్పుల పిండిని ఇందులో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పిండి, ఈ రుబ్బు కూడా శుభ్రంగా ఇందులో కలిసిపోవాలండి. ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకుందాము. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు పిండిని కలుపుకున్నాం కదా, దీన్ని కాసేపు రెస్ట్లో ఉంచుదామండి. పిండి కలిపాం కదా, నానుతుంది. ఇంకో విషయం అయితే, ఈ దోసపిండి మీరు రాత్రి కూడా ప్రిపేర్ చేసుకున్నా మంచిదే. నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ దోశల పిండి మనం 2 అవర్స్లో వేసుకుంటాం అనగా కలుపుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా నెక్స్ట్ చట్నీకి రెడీ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ స్పాంజ్ దోశలకి మనం కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాము. కొబ్బరి చట్నీకి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, వేపిన శనగపప్పు, వెల్లుల్లి, ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవ్వండి కొబ్బరి చట్నీ. నేను తాలింపు వేపుకున్నానండి. ఈ తాలింపు ఇందులో కలిపేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్పాంజీ దోశలు ఎలా వేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము. ఫ్రెండ్స్, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలుగా వేసుకుందాము. ఫ్రెండ్స్, పాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకుందాము. వేసుకుందామండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. పెనం కాలింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బబుల్స్ ఎలా వస్తున్నాయో. చాలా మెత్తగా ఉంటుంది ఈ దోశ. ఫ్రెండ్స్, ఈ దోశ ఎర్రగా కాలనవసరం లేదు. ఒకవైపు వేగిపోయింది, రెండో వైపు మనం తిప్పుకుందాము. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది రెండో వైపు కూడా కాలిందంటే దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మరొక దోశ వేసుకుందాం.
చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎక్కువగా వస్తున్నాయి. బబుల్స్ ఎక్కువగా వచ్చినట్లయితే చాలా మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు ఇది కూడా రెండో వైపు తిప్పేసుకుందాము. కాలిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా మెత్తటి దోశలండి. ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. చాలా మెత్తనైన సాఫ్ట్ దోశలండి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉండే ఈ దోశలు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇది టమాటా చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, ఈ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, రెసిపీ చూసారు కదా. ఈ రెసిపీని, ఈ దోశల తయారీ విధానం మీ ఇంట్లో మీరు చేసుకొని ఎలా ఉందో చెప్పండి, టేస్ట్ చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.